హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నూడిల్స్ చేస్తున్నాను. పిల్లలకి నచ్చేది, పెద్దలు నచ్చేది, రెస్టారెంట్ స్టైల్లో 10 మినిట్స్లో తయారయ్యే నూడిల్స్, సింపుల్గా చిటికలో వేసుకునేది. నేనైతే ముందుగానైతే వాటర్ పెట్టేసుకున్నాను నూడిల్స్ కోసము. వాటర్ అయితే వేడెక్కినాయి. సో కావాల్సిన అన్ని వాటర్ అయితే పోసుకోవాలి. నూడిల్స్ మునిగేంత వరకు పోసుకోవాలి. సో అవైతే వేసేసాను. అవి మునగడానికి కొంచెం స్పూన్తో అటు ఇటు అనాలి. సో ఇప్పుడైతే అలా అనేసి ముందుగానైతే నేను క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ అయితే ముందుగానైతే తీసి పెట్టేసి కట్ చేసి పెట్టేసుకున్నాను నీట్గా. సో అవి ఉడికినాయా నూడిల్స్ లేదా అనేసి స్పూన్తో అయితే చూస్తున్నాను. సో ఉడికినాయి. ఒక స్పూన్ అయితే పెట్టేశాను. సో ఉడికినాయి. చింతపండు జాల అయితే పెట్టేసుకోవాలి. నూడిల్స్ వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి కింద గిన్నె పెట్టేసుకుంటే. సో నూడిల్స్ పైన అయితే కొంచెం 2 స్పూన్ ఆయిల్ వేయాలి. ఎందుకంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి, విడిగా అవ్వడానికి. సో వాటర్లో వేసేసినాం అనుకో ఆయిల్, అవి మొత్తం మెత్తగా అయిపోతాయి. సో ఇలా వేసేసినాం అనుకో విడిగా అలాగనే ఉండిపోతాయి. ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని అందులో నూనెనైతే వేసేసుకున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. అవి మంచిగా వేగాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. వేగిన తర్వాత క్యారెట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పచ్చిమిర్చి, క్యారెట్, పచ్చిమిర్చి అయితే రౌండ్గా కట్ చేసుకోవాలి, పొడవుగా కట్ చేసుకోవద్దు, టేస్ట్ మారిపోతుంది. సో ఇప్పుడైతే క్యారెట్ వేసేస్తున్నాను, పచ్చిమిర్చి వేసేసాను. ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి. వేసిన తర్వాత అన్నీ క్యారెట్ సన్నగా వేసేసుకొని ఇప్పుడు క్యాబేజీ కూడా వేసేసుకోవాలి. సన్నగా తరుక్కోవాలి క్యాబేజీ కూడా. మంచిగా ఉడికేంత వరకు మంచిగా మిక్స్ చేయాలి. అన్నీ మంచిగా మిక్స్ చేసేసి కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని స్మెల్ మంచిగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే నూడిల్స్కి మంచిగా పెట్టేసి మంచి సువాసనతో మంచి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. క్యారెట్, పచ్చిమిర్చి వేయడం వల్ల కూడా నూడిల్స్లో. సో ఇప్పుడైతే మంచిగా అటు ఇటు వేగిపోయినాయి. చూడండి మంచిగా బ్రౌన్ కలర్లో అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే నూడిల్స్ వాటర్ అన్నీ కిందికి దిగినాయి. సో ఇప్పుడైతే నూడిల్స్ అయితే వేసేసుకుంటున్నాం. స్పూన్ పెడితే నూడిల్స్ అనేటివి విరిగిపోతాయి. సో నేనైతే ఇలా కిందికి పైకి గిన్నెతోటి అంటున్నాను. ఇప్పుడైతే నూడిల్స్ మసాలా వేసేసుకుంటున్నా. బయట మనకు అవైలబుల్ ఉంటుంది నూడిల్స్ మసాలా. నేనైతే బయట నుంచే తీసుకొచ్చాను. ఒక ప్యాకెట్, ఒకదానికి ఒక ప్యాకెట్ వేసుకోవాలి. నేనైతే 2 ప్యాకెట్స్ వేసుకున్నా కాబట్టి 2 ప్యాకెట్స్ మసాలా వేసేసుకున్నాను. సో ఇలా అలా మిక్స్ అవ్వట్లేదనేటి ఫోక్ స్పూన్ అండ్ ఇంకో వేరే స్పూన్ తోటి ఇలా కిందికి పైకి కలుపుతూ ఉండాలి. కలిపేసాను మొత్తము. మసాలా అంతా దానికి పట్టిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు అయితే పిండుకోవాలి. సో